మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే వ్యవసాయం అయితే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అరటి, టమోటా, మిరప, వంకాయ అన్ని పంటలు అయితే పెడుతున్నాం. ఎక్కువ దోమ వల్ల, పురుగు వల్ల మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దోమ వల్ల మనకు ప్రాబ్లం వచ్చేదానికి క్లియర్ చేసుకునే దానికి ఒక చిన్న మందు ఉంది. అది వచ్చేసి పెండాల్ అనమాట. ఇది అందరికీ తెలిసినదే, కొత్తది అయితే ఏం కాదు. పెండాలు నీకు డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. దాంట్లో క్లారిటీగా ఫోటో పెడతాను, మీరు చూసుకోండి. ఇది 1 లీటర్ వచ్చేసి 25 బిందెలకు వస్తుంది. మనం ఎక్కువ ఇప్పుడు నేను చేసేది అయితే అరటిలో చేస్తున్నా. అరటి, టమోటాలో కానీ ఆల్రెడీ స్ప్రే చేసినా అనమాట. దీంట్లో కనుక స్ప్రే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎక్కడ స్ప్రే చేయాలి, ఏ విధంగా స్ప్రే చేయాలనేది మెయిన్ ప్రాసెస్. మనకి ఇది తోటంతా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే గడ్డి ఎక్కువ ఉందో, లేదా మనం ఆకులు కోసి ఇట్లా పిలకలు కోసి కుప్పలు వేసింటాం, నారలు వేసింటాం, దాని మీద స్ప్రే ఎక్కువ చేయాలి. ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేకి ఎక్కువగా దాక్కుండేదానికి కారణం ఏంటంటే అలాంటి చెత్తలలోనే దాక్కుంటాయి. ఫ్రెష్గా ఉండే ఆకులలో దాక్కుండేకి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అవి ఉండేది గలీజులలోనే. ఎక్కువ గడ్డి ఉన్నా, లేదా సంచిపట్టాలు, లేదా కుప్ప, ఇట్లా వేస్ట్ పదార్థాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మాత్రం దోమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి వచ్చేసి మనకి పెండాల్ అనేది స్ప్రే చేస్తే ఈ స్మెల్ భయంకరమైన స్మెల్. బట్ స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్ప్రే చేయండి. మాస్కులు కావచ్చు, కర్చీపులు కావచ్చు, మూతికి కట్టుకొని కొంచెం జాగ్రత్తగా పిల్లలను దగ్గరికి రానికుండా చూసుకోండి. వీలైతే మాస్కులు కూడా, గ్లౌజులు కూడా వాడండి, చాలా బెటరు. ఇట్లా ఆకులు ఉంటాయి కదా, కుప్పలు, దాని మీద మాత్రమే స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి. సెంటర్లో లైట్గా పన్నా కానీ సరిపోతుంది. బ్రహ్మాండంగా మనకు తోటంతా వాసన వచ్చేది. ఇది మనకు దీనివల్ల దోమ చనిపోయేది ఏందానికి కారణం అంటే ఈ వాసన వల్ల ఏంటంటే మనమే తట్టుకోలేం. అట్లాంటప్పుడు చిన్న ప్రాణం దోమ ఏంటంటే మ్యాక్సిమం చనిపోతుంది, లేదంటే మన తోటలోంచి పక్క తోటలోకి పారిపోతుంది. మనకి ఏ విధంగా అయితే మన తోటలో దోమ ఉండకూడదు అంటే పక్క తోటలకు ఎఫెక్ట్ కదా అంటారు. వాళ్ళ ముందు కొట్టమను ఇంకో తోటలో పోతుంది, ఇబ్బంది ఏముంది. ఓకేనా. మెయిన్ ఏంటంటే మన తోటలో దోమ ఉండకూడదు. డోస్ ఎక్కువైతే దోమ ఏటికే చచ్చిపోతుంది. ఆ వాసనకే దోమ అనేది చనిపోతుంది అనమాట. మనకు కావాల్సింది అది. ఇది మనం అరటిలో ఒక్క దాంట్లోనే వాడచ్చు అనొచ్చు. నేను ఇప్పుడు అరటిలో వాడినా, టమోటాలో వాడినా. టమోటాలో కనుక ఒకవేళ మొక్కల మీద పడినా కానీ ప్రాబ్లం ఏమి లేదు. అరటి చెట్ల మీద కానీ, టమోటా మీద కానీ, మిరప మీద కానీ పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బ్రహ్మాండంగా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎవరైతే మీకు ఇది మీరు తీసుకుంటారు కదా షాప్లో, ఫర్టిలైజర్ షాప్లో తీసుకుంటారు కదా పెండాలు అయితే ఏదైనా మీరు సతవులు కానీ ఎరువులు కానీ తీసుకునేటప్పుడు వాళ్ళనే ఒకసారి అడగండి, అన్న ఎన్ని బిందెలకు కొట్టాలి, ఎన్ని ఎకరాలకు కొట్టాలి, ఎంత డోస్ వాడాలి, బిందెకి ఎంత వేయాలి అని చెప్పేసి క్లారిటీగా అడగండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు చేసే పని వాళ్ళు అదే కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లం లేదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసేకి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏదైనా అనుకుంటారేమో, మనం బాధపడి ఒకవేళ సర్రని వచ్చేసి వాడినామనుకో, పొర్రపాటున చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు పెట్టిన పెట్టుబడితో లాస్ అవుతుంది. ప్లస్ 3 నెలలు టైం వేస్ట్ అవుతుంది. నువ్వు చిన్న పంట అయినా 3 నుంచి 5 నెలలు టైం పడుతుంది. ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. అంటే పంట ఇబ్బంది పడితే నేను దానికోసం ఏమంటున్నా అంటే ఎవరైతే ఫర్టిలైజర్లు కానీ లేదంటే మందుల షాపులు డైరెక్ట్ రైతుల దగ్గరికి వచ్చి ఇచ్చే వాళ్ళు మందులు ఉన్నారు, వాళ్ళ క్లారిటీగా ఒక్కసారి బట్టి 10 సార్లు అడగండి. ములాదిలే. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం, మన పంటకు స్ప్రే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ అడిగి తీసుకోండి. నేను చెప్తున్నా అని చెప్పి మీరు డైరెక్ట్ కొట్టాల్సిన అవసరం లేదనమాట. కంపల్సరీ వాళ్ళని అడిగి తీసుకొని వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలిసిన రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.